నిన్న జరిగినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ లాంటి ఈ సభలో చిలకలూరిపేటలో ఏదైతే జరిగిందో అక్కడ మోడీ గారు జగన్ గారిని కానీ జగన్ గారి గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా విమర్శించలేదు. ఏంటి కదా ఎందుకు విమర్శిస్తాడండి? ఆయనకి ఎవరు వస్తారు ఏంటి అనేది ఆయన సెంట్రల్ నుంచే అన్నీ తెలుసు ఆయనకి, ఇక్కడ ఎవరు వచ్చేది అనేది. ఇప్పుడు ఫోర్స్లో ఉన్నది ఇది మళ్ళీ ఫోర్స్లో వచ్చి ఆయన ఎందుకు తిట్టుకుంటాడు? ఆయన రేపేమో ఆయనకి అవసరం వస్తుందేమో, ఈ జగన్ గారి ఎంపీలే ఆయనకి అవసరం రావచ్చేమో. ఆయనకు కూడా తెలిసే ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిందా లేదా ఆయన కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాడు. ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఎవరికి ఓటేస్తారు, ఆయన సర్వే చేయకుండానే ఉంటాడా? ఉండడు కదా. మనకంటే ఇంకా 20-30 రాష్ట్రాలకి అధిపతి ఆయన కూడా సర్వే చేసుకొని ఎవరిని తిట్టాలి, జగన్ కానీ తిట్టలేదు అనుకుంటే ఆయన కూడా కన్ఫర్మ్ చేశాడు. తెలిసి ఈ ఆంధ్ర స్టేట్లో మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుంది, కన్ఫర్మ్ అది. వీళ్ళు ఎంత అనుకున్నా 10 మంది కాదు 100 మంది కలిసినా సరే ఆ సింహాన్ని ఆపలేరు వాళ్ళు, అది వాస్తవం. ఆ సింహం ముందు మనం ఎందుకు చెడిపోవాలి అని ఆయన మోదీ గారు కూడా ఆయన ఒక మాట అనలేదు. ఇప్పుడు మంత్రులు వాళ్ళని వీళ్ళని విమర్శిస్తున్నారు, అది దోచుకుంటున్నారు, ఈ దోచుకున్నారంటే అది వేస్ట్ మాట. నేను అంటాను ఆయన ఎంత దోచుకున్నాడు, ఈయన ఎంత దోచుకున్నాడు. ఇప్పుడు వచ్చిన గాడికి వాళ్ళతో కలిసి వచ్చిన గాడి ఎవరినో ఒకటి అనాలి, అనకపోతే బాగోదు. సార్ మరి గతంలో చంద్రబాబు నాయుడు భార్య లేని మోడీకి గూండా రౌడీ అట్లా అంటే గుజరాత్ గూండా లాంటి మోడీ అని చెప్పి రాష్ట్రానికి రాకూడదు, దేశానికి పట్టినటువంటి పేడ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నేను అదే సభలో మోడీని పొగడటం కానీ మోడీ విజనరీ నాయకుడు, మోడీ దేశానికి కావాలని చెప్తాను. దీన్ని ఎలా చూస్తాను? ఇప్పుడు ఆయనకు అవసరం అది. ఇప్పుడు ఆయనకి ఆ పెద్ద తలకాయ అండ అవసరం. ఆ పెద్ద తలకాయకి ఒక చిన్న తలకాయ ఉంది, జనసేన. అరే బాబు, మనం ఒంటరిగా వెళ్తే ఎక్కడ అంతని మనం ఢీ కొట్టలేము. మన మోడీ గారు మనకు కావాలి, నేను ఉండాలి, ముగ్గురం కలిస్తేనే. అప్పుడు ఆ మోడీ గారిని తిట్టినానే ఇప్పుడు పొగుడుతున్నాడు. ఎందుకంటే ఆయన అండలేందే ఈయన ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు, గెలవలేడు. అసలు ఈ రాష్ట్రాల్లో ఒక సీటు కూడా రాదు ఆయన. అంత ప్రైమ్ మినిస్టర్ వచ్చినటువంటి సభనే కూడా అప్పటిలాట్ అయిపోయింది. అక్కడ సభలో అది జగన్కు ఉన్న అభిమానం జనాలకి. అతన్ని అలా గుండెల్లో పెట్టుకున్నారు. మన జగన్ అన్నని విమర్శించే సభ మనకెందుకు? సార్ సిద్ధం సభ చూసుంటారు 3 సభల్ని, అలాగే ఇప్పుడు జరిగినటువంటి చిలకలూరిపేటలో ప్రజావేదిక కానీ చూసుంటారు. ఈ రెండింటికి కంపేర్ ఎలా ఉంటుంది? అసలు సిద్ధం సభకే ఒక ఆళ్ళు పెట్టిన ప్రాంగణం కంటేను రోడ్డు మీద 1 కిలోమీటర్ దాకా జనాలు ఉన్నారు. వాళ్ళ డ్రోన్తో ఎట్టా తీసుకున్నారండి, 1 కిలోమీటర్ దాకా జనాలు ఉన్నారు. అంటే మినిమం ఒక 10 నుంచి 15 కిలోమీటర్లు ట్రాఫిక్కే ఆగిపోయింది. అంటే ఆయన అంచనా వేసుకున్న దానికంటే 2 ఎక్కువ జనాభా. ఆయన 2 లక్షలు వేసుకున్నాడు, 10 లక్షలు వేసుకున్నాడు, కానీ 15 లక్షల పైన ఆట వచ్చారు నాకు తెలిసి. అంతమంది జనం అంటే ఇంతమందిని డబ్బులు ఇచ్చి తీసుకురాలేరు, ఎవరి వల్ల కూడా కాదు, మోదీ వల్ల కూడా కాదు. ఇంతమందిని సభకు తీసుకురావాలంటే జగన్ వల్ల అయిందంటే అతను చేసిన మంచి పథకాలు, అభివృద్ధి, ప్రతి స్కూల్ని కానీ ప్రతి కాలేజ్ చదువుకునే పిల్లలు కానీ వాళ్ళు ఇచ్చిన సహకారంతోనే ఇంతమంది జనాలు వచ్చారని నా ఒక వ్యక్తిగా, అంటే జగన్ అభిమానిగా కాదు, ఒక వ్యక్తిగా నా అభిప్రాయం. సార్ గతంలో పవన్ కళ్యాణ్ మరి జగన్ని విమర్శించాడు, మోడీని విమర్శించాడు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు, అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు అని చెప్పాడు. మరి అదే మోడీని ఈరోజు పొగడటం కానీ, మోడీ కావాలి దేశానికి అని చెప్పడం కానీ, అలాగే ఈ రాష్ట్రంలో జగన్ గారిని దించడమే నా ఎజెండా అని చెప్పడం ఎలా చూస్తాం? జగన్ గారు మోడీ గారు కావాలి అంటే ఒక్కసారి ఈయన మోదీ గారు లేకుండా ఎలక్షన్కి వెళ్ళాడు, 1 సీటు. ఆ సీటు కూడా మళ్ళీ రివర్స్కి వచ్చి దాంట్లోకి వచ్చి, అంటే ఇప్పుడు పెద్ద తలకాయలేంది మనం వెళ్ళలేము. మొన్నటిదాకా ఒక్కసారి గెలిచేద్దామన్న ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన లేనిదే గెలవలేమనేది తెలిసిపోయింది. ప్లస్ టీడీపీ కూడా లేనిదే మనం గెలవలేము, మనం ఎక్కడ డబ్బు పెట్టలేము. 2 పెద్దోళ్ళు కావాలి, ఎట్టగొట్టగా తోసుకెళ్ళాలన్న ఆలోచనలో. అప్పుడు పాచిపోయిన లడ్డు అంటే ఏదో నేను చేసేస్తాను, చింపేస్తాను అనుకున్నాడు. అప్పుడు ఏది 19కి ముందు అన్న మాట ఇది. 19లో ఈయనేంటో తెలిసిపోయింది.
ఆ పాచిపోయిన లడ్డుని ఈయన తినేసి రివర్స్ అయిపోయాడు అంతే. ఆ లడ్డువే మనకు మంచిదే. సార్ మరి రాష్ట్ర ప్రజలకు ఏమని చెప్తారు సార్? మరి ప్రత్యేక కేంద్రం మరి విభజన భాగంలో ఉన్నటువంటి కొన్ని హామీలు నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రజలు ఏమని చెప్తారు? రేపు పొద్దున ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఏమని వెళ్తారు? అది కూడా మోడీ గారు చెప్పాల ప్రజలకి. ఇక్కడ మోదీ గారు మనకి హామీ ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదని ఒకప్పుడు మాట అన్నారు. ఇప్పుడు మోదీ గారు వచ్చి మాకు ఓటేయండి మాకు ఓటేయండి అనే అర్హత ఆయనకి ఉండదు, నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి వెనక తీసేసుకొని ఇవ్వలేదు. ప్యాకేజీ ఇచ్చారు, ఆయన తిన్నాడో లేదో తెచ్చాడో లేదో కూడా తెలియదు మనకి. అలాంటిది బీజేపీ ఓటేస్తారనేది అసంభవం ఈ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే కాంగ్రెస్ అన్యాయం చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈయన అన్యాయం చేశాడు. మరి మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటున్నాడు ఈ రాష్ట్రంలో. అంటే అక్కడ పైన కేంద్రం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రాదండి. ఒక పైన వస్తే అక్కడ రావచ్చేమో కానీ నాకు తెలిసి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రాదు, రాలేదు కూడా అసలు. మా ఎంపీని గెలిపించిన నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గెలిపించమని ఎక్కడ కూడా వ్యాఖ్యలు. ఎందుకంటే ఆయనకి ఎంపీలతోనే పని ఉంది, చంద్రబాబు నాయుడుతో పనే ఉంది. ఆయనకి ఎంపీలతోనే పని. ఆయన ఎంపీలు గెలితే చాలు, ఆయన ఎంపీలతో ప్రధాని అవుతాడు. ఈ దేశాన్ని ఆయనే ఇది చేసుకుంటాడు. రేపు పొద్దున మా జగనన్నను కూడా అనలేదు అంటే ఆయన ఎంపీలు కూడా అవసరం వస్తాయి. ఆయన ఎమ్మెల్యేల కంటే ఎంపీలే ఎక్కువ తీసుకున్నాడు, 6 7 తీసుకున్నాడు ఆయన. మరి మన పవన్ కళ్యాణ్కి 2 ఎంపీలే. మరి అంత దిగజారిపోయి మన రాష్ట్రాన్ని వాళ్ళకి వీళ్ళ సీట్లు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినంత కర్మేం పట్టిందో అయితే నాకైతే తెలియదు. మరి 21ని తీసుకొని మనవాడు ఏం చేస్తాడు, ప్రజలకి ఏం చేస్తారు? జగన్ గారు దించడానికి ప్రధాన ఎజెండా. జగన్ గారు దించా ఆయన ఎవడండి అసలు? నాకు తెలియకుండా అడుగుతాను. ఆయన చెప్తే దిగిపోతాడేంటి, లేకపోతే మేము దింపేస్తామేంటి? మాకు తెలియదా ఎవరిని దింపాలో ఎవరిని ఎక్కించాలో? ప్రజలకంటే మోనార్క్ ఏంటి ఏమన్నా? ప్రజలకంటే మోనార్క్ అయినా ప్రజలు ఎవరిని దింపాలి ఎవరిని ఎక్కించాలన్నా సరే ప్రజలే. 10 సార్లు ఇది చేసినంత మాత్రాన దిగిపోడు ఆయన. మేము దించలేం, ఎక్కించాలంటే ఎక్కించేస్తాం. దీనికంటే ఎక్కువగా ఎక్కించాలనుకుంటే దీనికంటే ఎక్కువగా ఎక్కిస్తాం. నువ్వు 10 సార్లు చెప్తే మేము 100 సార్లు ఎక్కిస్తాం. మీరు వచ్చారు, మీరు ఏం చేస్తారు జనాలకు? అవి చెప్పట్లేదుగా. ఆయన దింపుతాను ఏంటి దింపుతారు? ఏం దింపుతారు మీరు? ప్రజలు దింపాలి, మీరు కాదు. నేను దింపేస్తానంగానే ఆయన దిగిపోతాడా, లేకపోతే మేము దింపేస్తామా? మమ్మల్ని ఇది చేసుకుంటేనే మేము ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా చేద్దాం అని మీరు చెప్తే అప్పుడు అతన్ని దింపి మిమ్మల్ని ఎక్కిస్తాము. అంత సభలో లోకేష్ కనబడిపోవడం కారణం? అంత సభలో లోకేష్ అంటే మరి ఆయన వస్తే ఇంకా అటర్ ఫ్లాప్ అయిపోద్దని అనుకున్నారో ఏమో తెలియదు. మామూలుగానే అటర్ ఫ్లాప్లు అయిపోతున్నాయి సభలన్నీ ఎక్కడ చూసినా. ఆయన వస్తే ఇంకో అటర్ ఫ్లాప్ ఉన్న 4 కూడా వెళ్ళిపోతారేమో. అతను అసలు మాట్లాడడమే తెలియదు పాపం ఆయనకి. మరి చదువుకున్నాడు గట్టిగా. ఏంటి సరే ఎలా ఉంటుంది అంటారు? 2024లో మనం 175కి 175 రావాలని రూల్ లేదు. 151కి ఒక 10-15 తగ్గద్ది అని మా ఒక జనరల్గా ఒక వ్యక్తిగా నా అభిప్రాయం. 175 వస్తే మరి అతను చేసిన పథకాలు జనాల గుండెల్లో పెట్టుకున్నట్టే లెక్క వాస్తవానికి. 175 వస్తే ఇక అతన్ని ఇంకో 30 ఏళ్ళ దాకా అతన్ని ఎవరు దింపలేరు.